అందరికీ. ఇదైతే పుష్ప గారి దగ్గర నేను ఆర్డర్ చేసుకున్నాను అనమాట. ఓపెన్ చేసి మీకు చూపిస్తాను ఇందులో ఏమేమి ఉన్నాయో. ఓకేనా, ఇది ఓపెన్ చేస్తున్నాను. పౌడర్స్ అయితే ఆర్డర్ పెట్టుకున్నానండి నేను. ఓపెన్ చేస్తానే చాలా ఘాటుగా స్మెల్ వచ్చింది. చాలా బాగా వచ్చింది అనమాట స్మెల్. ఓకే, ఇది రోజ్ పెటల్స్ అనమాట. నేను బ్యూటీ ప్రొడక్ట్స్ తయారు చేస్తాను కదా, సో దానికి కావాలి నాకు. అండ్ ఇది టమాటో పౌడరు. ఈ అగరికి నాకు తుమ్ములు వస్తున్నాయి. ఇది టమాటా పౌడర్ అనమాట. ప్యాకింగ్ అయితే చాలా బాగుంది. నెక్స్ట్ కర్రీ లీవ్స్ పౌడర్. ఓకే, నెక్స్ట్ కొరియాండర్ పౌడర్ అనమాట. ఇది బనానా పౌడరు. ఓకే, చాలా రీజనబుల్ రేట్స్లో తను పంపించింది అనమాట. ఇది పికెల్ కూడా. ఓకే, నెక్స్ట్ ఇది మింట్ పౌడర్ అనమాట. ఇది మింట్ పౌడరు. ఓకే, నెక్స్ట్ ఇది కర్రీ లీవ్స్ పౌడర్. ఓకే, 1 minute సైడ్ ప్లీజ్. సో ఇంకా నెక్స్ట్ ఏంటంటే ఇది మొరింగా పౌడర్ అనమాట. సో మొరింగా పౌడర్ 1 kg అయితే నేను ఆర్డర్ పెట్టాను. సో ఇది మొరింగా పౌడరు. నెక్స్ట్ ఇది ఎనర్జీ ప్రోటీన్ మాల్ట్ అనమాట. ట్రెడిషనల్గా ఈ రాగి ప్రోటీన్ మాల్ట్. ఇది వెనిలా ఫ్లేవర్లో పిల్లల కోసం కూడా యూజ్ అవుతుందని నేను పెట్టాను. వీళ్ళు ఏంటంటే ఎండేసి ఇది అంతా కాదు, సోలార్ సిస్టంలో చాలా హైజీన్గా చేస్తున్నారు. ఇంకా దాంతో కాక ఇవన్నీ కారం పొడులు అనమాట. కారం పొడులు కూడా తను శాంపిల్స్ పంపించింది. ఇవన్నీ వడ కోసం రసం పౌడరు, కొబ్బరి కారము, ఇవన్నీ పంపించింది అనమాట. వెల్లుల్లి కారము చాలా బాగున్నాయి స్మెల్స్ అయితే. ఒక 20 టైప్స్ ఆఫ్ కారం పొడులు అయితే తను పంపించింది, తీసుకున్నాను. సో శాంపిల్ ప్యాక్ పంపించమంటే ఇవన్నీ శాంపిల్ ప్యాక్ పంపించారన్నమాట. సాంబార్ పౌడరు, నెక్స్ట్ దీన్ని ఏమంటారు ఇడ్లీ కారము, చాలా రకాలే తీసుకున్నాను. సో మీకు కూడా కావాలంటే చెప్పండి, నేను అరేంజ్ చేస్తాను, తనతో చెప్తాను. నెంబర్ కూడా నేను ప్రొవైడ్ చేస్తాను డిస్క్రిప్షన్లో. ఎవరికైనా కావాలంటే ఖచ్చితంగా కాంటాక్ట్ అవ్వండి. పుష్పలత గారు, తను కదిరిలో ఉంటారనమాట. ప్రోడక్ట్ అయితే చాలా బాగా వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ అండి పుష్ప గారు. ఫుల్లీ సాటిస్ఫైడ్ అనమాట. ఇవి తీయక ముందనే స్మెల్ చాలా బాగా వస్తుంది. సో మీరు కూడా కావాలంటే నేచురల్గా చేసేవి యూజ్ చేయడానికి ట్రై చేయండి. తను అన్నీ సోలార్లో చేస్తారు. నాకు సోలార్లో చేసిన పిక్స్ అన్నీ కూడా పంపించారు. నేను అన్నీ కూడా చూసి మరీ తీసుకున్నాను. ఎందుకంటే నేను దీన్ని రీసెల్లింగ్లా కూడా చేద్దామనేసి నేను డిసైడ్ అయ్యాను. తను చూపించినవి అవన్నీ చూసుకొని మీరు కూడా రీసెల్లింగ్ చేయాలనుకున్నా కూడా తనకి కాంటాక్ట్ అవ్వండి. సో తను రీసెల్లింగ్ కూడా ప్రొవైడ్ చేస్తానని చెప్పారు. నేను ఉండేది ముంబైలో కాబట్టి ఇక్కడ ఇలాంటివి దొరకడం చాలా కష్టం కాబట్టి నేను రీసెల్లింగ్ చేద్దాం అనుకుంటున్నాను. మీరు కూడా చేయాలనుకుంటే ఖచ్చితంగా తనని కాంటాక్ట్ అవ్వండి. ఓకేనండి, థ్యాంక్ యూ సో మచ్ పుష్ప గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి.